ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తున్నాం. యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం. కొన్ని వచనాలను మనం చదువుకుందాం. మొదటి వచనం. రెండవ వంతు చీటి సిమియోనీయుల పక్షముగా అనగా వారి వంశముల చొప్పున సిమియోనీయుల గోత్ర పక్షముగా వచ్చాను. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము మధ్య ఉండెను. ఈ 19వ అధ్యాయం మిగిలిన 6 గోత్రములకు స్వాస్థ్యమును పంచి ఇచ్చుట, అలాగే నాయకుడైన యెహోషువకు స్వాస్థ్యమును పంచి ఇచ్చుట. 6 గోత్రముల ఎడల దేవుని కృపను మనము గమనిస్తూ ఉన్నాం. సిమియోనీయులు, జబులోనీయులు, ఇస్సాకారీయులు, అష్షూరీయులు, నఫ్తాలీయులు, దానీయులు. ఈ 6 గోత్రముల ఎడల దేవుని కృపను మనము గమనిస్తూ ఉండగా, ఈ 6 గోత్రముల వారు దేవుని దృష్టిలో వారు పాపులుగానే ఉండగా దేవుడు తన కృపను వారి ఎడల వెల్లడి పరిచినట్లుగా మనం చూడగలం. మంచిది. 19వ అధ్యాయమును 7 భాగములుగా విభజన చేద్దాం. 19వ అధ్యాయం యెహోషువ గ్రంథం 7 భాగాలు. 1 నుండి 9 వచనాలు సిమియోను గోత్రమునకు పంచి ఇచ్చిన స్వాస్థ్యము, సిమియోను గోత్రం. 2వ భాగం 10 నుండి 16 వచనాలు జబూలూనీయుల స్వాస్థ్యము, జబూలూనీయుల స్వాస్థ్యము. 3వ భాగం 17 నుండి 23వ వచనం వరకు ఇస్సాకారీయుల స్వాస్థ్యము, ఇస్సాకారీయుల స్వాస్థ్యము. 24 నుండి 31 వరకు అషేరీయుల స్వాస్థ్యము. తర్వాత 32 నుండి 39 వరకు నఫ్తాలీయుల స్వాస్థ్యము. 40 నుండి 48 వరకు దానీయుల స్వాస్థ్యము. ఆఖరి భాగం 49 నుండి 51వ వచనము వరకు యెహోషువకు పంచి ఇచ్చినటువంటి స్వాస్థ్యమును మనం చూడగలం. మంచిది ప్రియులారా, మొదటి 9 వచనాలలో మొదటి వచనాన్ని మనం చదువుకున్నాం. రెండవ వంతు చీటి సిమియోనీయుల పక్షముగా అనగా వారి వంశముల చొప్పున సిమియోనీయుల గోత్ర పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యము యూదా వంశస్థుల స్వాస్థ్యము మధ్య ఉండెను అనే మాటను చూస్తున్నాం. ఈ భాగములో మనం గమనిస్తూ ఉండగా, ఇతరుల మధ్యలో ఒకవేళ దేవుడు మనలను ఉంచవలనని ఆయన చిత్తమైన ఎడల మనము ఆయన చిత్తమునకు లోబడుట అనే ఆధ్యాత్మిక పాఠమును నేర్చుకోగలం. యాకోబు ఆదికాండం 49వ అధ్యాయంలో సిమియోనును గూర్చి ఆయన ఏమన్నాడు? 49:6-7లో నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు, నా ఘనమా వారి సంఘముతో కలుసుకొనవద్దు. ఆయన ఎవరిని గురించి మాట్లాడాడు ఈ ప్రవచనములో? సిమియోను, లేవి ఆ ఇద్దరిని గూర్చి, వారి ఆలోచన, వారి సంఘము. వారు కోపము వచ్చి మనుషులను చంపిరి, తమ స్వేచ్ఛ చేత ఎద్దుల గుదికాలు నరుములను తెగగొట్టిరి. వారి కోపము వేండ్రమైనది, వారి ఉగ్రత కఠినమైనది, అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించదను, ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను అన్నాడు. అంటే ప్రియులరా, ఈ సిమియోను ఆయన వాగ్దాన దేశములో ఈ స్వాస్థ్యమును పొందుట అనేది కేవలము దేవుని కృప, దేవుని కృప. కారణం, ఈ సిమియోను యాకోబు లేయా దంపతులకు జన్మించిన
రెండవ కుమారుడుగా మనము గమనిస్తున్నాం. సిమ్యోను అనగా దేవుడు వినుట. నీవు నేను నమ్మిన దేవుడు మన ప్రార్థనలను వినే దేవుడుగా మనం చూడగలం. ప్రార్థనలను వినే దేవుడు ఆయన. ఆదికాండం 21వ అధ్యాయం 17వ వచనములో హాగరు దేవునికి మొర్రపెట్టింది. దేవుడు ఆకాశము నుండి తన దూతను పంపి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకుమో, ఈ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. ఆపదలో ఉన్నవారు దేవుడైన యేసు క్రీస్తు ప్రభు వారికి మొరపెడితే ఆయన వారి ప్రార్థనను వినేవాడు, వారికి జవాబును అనుగ్రహించువాడు, వారిని ఆదుకునేవాడు. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉండగా వారు వెట్టి చాకిరిలో ఉన్నారు, ఫరో యొక్క బానిసత్వములో ఉన్నారు. కఠినమైన చాకిరిలో ఇనుప సంకెళ్ల మధ్య వారుండగా, ప్రాణాపాయములో వారుండగా వారేం చేశారు? దేవునికి వారు మొర్ర పెట్టారు. నిర్గమాకాండం 3వ అధ్యాయం 6, 7, 8 వచనాలలో మనం చూడగలం. దేవుడు వారి మొర్రను విన్నాడు, వారి మొర్రను విన్నాడు. ఆనాడు హన్న ఆమె జీవితంలో గొడ్రాలుగా ఉన్నది. అదొక అవమానం, అదొక నింద. ఆమె యెహోవా సన్నిధిలోనికి వెళ్ళి ఆమె చేసిన పని ఏమిటండి? ఆమె దేవునికి విశ్వాసముతో మొర్రపెట్టింది. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనములో, సైన్యములకు అధిపతిగా యెహోవా నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి, నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని, నీ సేవకురాలనైన నాకు మగ పిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి అన్నటికీ రానియను, వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవా వగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నాను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా అనే మాట, ప్రార్థన చేయుచుండగా దేవుడు ఆమె మొర్రను విన్నాడు, ఆమె మొర్రను విన్నాడు. ప్రియులారా, దేవుని పేరు పెట్టబడిన దేవుని ప్రజలు దేవుని సన్నిధిలో తమను తాము తగ్గించుకొని వారి చెడు మార్గములను విడిచి పశ్చాత్తాపపడి ఆకాశములో ఉన్న దేవునికి మొర్రపెట్టిన ఎడల దేవుడు వారి పాపములను క్షమించి వారిని, వారి కుటుంబమును, వారి దేశమును ఆయన స్వస్థపరిచేవాడుగా చూడగలం. మంచిది ప్రియులారా, ఈ భాగములో సిమియోను వాస్తవానికి రూబేను తరువాత సిమియోను. రూబేను జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు, కానీ రూబేను తరువాత సిమియోను ఆ జ్యేష్ఠత్వపు హక్కును పొందటానికి అర్హుడుగా ఉన్నాడు. కానీ ఆనాడు వారు కోపము చేత నరహత్య చేయగా దేవుడు లేవీని సిమియోనును లేవీని ఇద్దరిని శపించినట్లుగా చూడగలం. అయితే ప్రియులారా, లేవి పశ్చాత్తాపపడ్డాడు, సిమియోను పశ్చాత్తాప పడనందున ఆశీర్వాదమును కోల్పోయాడు. దేవుడు అందుకే అరణ్యములో 24,000 మందిని సిమియోను గోత్రములో మాత్రమే హతము చేసినట్లుగా చూడగలం. వారు ఐగుప్తులో నుండి బయలుదేరగా దాదాపుగా 60,000 మంది సేన ఉన్నారు. అయితే ప్రియులారా, 26వ అధ్యాయం సంఖ్యాకాండం 2వసారి జనసంఖ్యను లెక్కించినప్పుడు సిమియోనీయులు దాదాపుగా 20,000 మంది యోధులు మాత్రమే వారు మిగిలినట్లుగా చూడగలం. అంటే దాదాపుగా వారు నశించిపోయారు. అందుకే దేవుడు వారి భూభాగమును ప్రత్యేకముగా ఇవ్వలేదండి. మనము గమనించినప్పుడు వారిని యూదా వంశముల స్వాస్థ్యము మధ్య వారిని ఉంచినట్లుగా 1వ అధ్యాయములో చూడగలం. యెహోషువ గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనాన్ని మనం చదివినప్పుడు సిమియోను స్వాస్థ్యము యూదా వంశస్థుల వంతులోని భాగము అన్నాడు. అంటే వారికి ఒక ప్రత్యేకమైన భాగము లేదు. వారు యూదా వంశములోనే
వారు ఇమిడి ఉండాలి. యూదా వంశమును ఆనుకుని ఉండాలి. యూదా వంశములోనే వారు కలిసిపోయి ఉండాలి. ఇందులో మనం ఒక పాఠాన్ని గమనించగలం. సిమియోను ప్రజలు వారు వారి పాపమునకు క్షమాపణ కావాలి అంటే వారు యూదా గోత్రము వైపు వారు తిరగాలి. యూదా గోత్రములోనే వారికి రక్షణను వారు కనుగొన్నారు. ఈనాడు సర్వమానవాళి సిమియోను గోత్రము వలె పాపములో ఉండగా, పాపము చేసిన వారుగా ఉండగా, యూదా గోత్రమునకు చెందిన సింహం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి వైపు వారు తిరిగిన ఎడల వారు రక్షణ పొందుదురు. అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 31, 32 వచనాల్లో జైలర్ ఏమన్నాడు? చెరసాల అధిపతి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? పౌలు శీలలు ఇలా జవాబిచ్చారు, ప్రభు అయిన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. కదా, యూదా గోత్రపు సింహం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ. అందుకే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనములో ఆ పెద్దలలో ఒకడు ఏడుస్తూ ఉండగా, ఇదిగో దావీదుకు చిగురు, యూదా గోత్రపు సింహము 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెను అనే మాటను మనము గమనించగలం. పిల్లరా, ఈ సిమియోను గోత్రము వారికి దేవుడు అనుగ్రహించినటువంటి స్వాస్థ్యమును మనము చూసినప్పుడు ఈ స్వాస్థ్యములో కొన్ని ప్రత్యేకమైన పట్టణాలు ఉన్నాయి. అయితే 2వ వచనములో వారికి కలిగిన స్వాస్థ్యమేమనగా బెయేర్షెబా అన్నాడు. బెయేర్షెబా కదా, సాక్షార్థమైన బావి, ప్రమాణముతో కూడినటువంటి బావి. అబ్రహాము అక్కడ త్రవ్వగా అక్కడ నీళ్ళ ఊటలు వచ్చినట్లుగా చూడగలం. బెయేర్షెబా శ్రేష్టమైనటువంటి ఒక పట్టణాన్ని వారు పొందినట్లుగా చూడగలం. 2వ భాగం 10 నుండి 16వ వచనము వరకు, జెబూలూను గోత్రమునకు దేవుడిచ్చిన స్వాస్థ్యము అనగా వారి సరిహద్దులు, వారి పట్టణములను మనము చూడగలం. 10వ వచనం చూడండి. 3వ వంతు చీటి వారి వంశముల చొప్పున జెబూలూనీయుల పక్షముగా వచ్చెను. వారి స్వాస్థ్యపు సరిహద్దు షారాదు వరకు సాగెను. వారి సరిహద్దు పడమటి వైపుగా మరాలా వరకును, దుబ్బాషాతు వరకును సాగి యొక్నేయీమునకు ఎదురుగానున్న ఏటి వరకు వ్యాపించి, సరే, ఈ భాగంలో జెబూలీనీయులు వారి స్వాస్థ్యం. అది భాగములో వారు ఆ ఏటి వరకు సాగినట్లుగా, పర్వతాల వరకు సాగినట్లుగా, అంటే దేవుడు వారిని ఇతర గోత్రముల వారి సరిహద్దుల వెంబడి వారిని ఉంచాడు. అనగా ఇతరులతో సామరస్యముగా పనిచేయడము ద్వారా ఆశీర్వాదము పొందగలము. అంటే ఇతరులతో సమాధానము కలిగి సామరస్యముగా ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని నడిపింపునకు మనము లోబడాలి. అందుకే ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటలో సమాధానమును బంధమున్నది అన్నాడు కదా. జెబూలూను గోత్రము వారికి కేటాయించిన స్థలం దిగువ గలిలయ పశ్చిమ ప్రాంతములో ఉన్నది అన్నారు. అది లోయల మధ్య ఉన్నది అన్నాడు. అది పశ్చిమ సరిహద్దులకును తూర్పు సరిహద్దులకును మధ్య ఏర్పడినట్లుగా మనము గమనించగలం. ప్రియులారా, జెబూలూను గోత్రము వారికి కూడా దేవుడు స్వాస్థ్యం అనుగ్రహించుటలో దేవుని కృపను చూడగలం. జెబూలూను కూడా లేయాకు పుట్టిన కుమారుడే, అనగా రాహేలుకు పుట్టిన కుమారుడు కాడు.
అంటే ఆయన జనన క్రమములో ఈ 12 మంది కుమారులలో 10వ వాడు, గోత్రములలో కూడా ఆఖరి వాడుగా ఉన్నవాడు. వాస్తవానికి యాకోబునకు లేయా వాగ్దానం చేయబడలేదు. షారా ద్వారా కలిగిన సంతానం, రాహేలు ద్వారా కలిగిన సంతానం, ఆనాడు రిబ్కా ద్వారా కలిగిన సంతానం ఆత్మ సంబంధమైన సంతానముగా ఎంచబడినట్లుగా మనం గమనించగలం. అయితే ఈ జెబూలూనును గూర్చి ఆదికాండం 49వ అధ్యాయం 13వ వచనంలో యాకోబు ఇలా ప్రవచించాడు, జెబూలూను సముద్రపు రేవున నివసించును అన్నాడు. సముద్రపు రేవున నివసించును, అతడు ఓడలకు రేవుగా ఉండును, అతని పొలిమేర సీదోను వరకు వ్యాపించును, సీదోను వరకు ఉండును అన్నాడు. అంటే జెబూలూను సముద్ర తీర ప్రాంతములో నివసించువాడు. అతడు ఓడలకు స్వర్గధామముగా ఉన్నవాడు, ఆశ్రయముగా ఉన్నవాడు. అతని యొక్క భాగము సీదోను పట్టణము ప్రాంతము వరకు వ్యాపించినటువంటిదిగా మనము చూడగలం. అతడు ఓడలకు రేవు. పిల్లరా, ఈ జెబూలూను ఆయన దేవుని ద్వారా ఆశీర్వదించబడ్డాడు. వారు ఐగుప్తులో నుండి బయలుదేరినప్పుడు 57,000 మంది సైన్యం ఉండగా, రెండవసారి లెక్కించినప్పుడు 60,000 సైన్యముగా వారు లెక్కించబడ్డారు. ఇందులో మనం పాఠం ఏమిటి? మనము ఇతరులతో కలిసి జీవించాలి, ఇతరులతో కలిసి సమాధానమును కలిగి ఉండాలి. దేవుని ఆత్మ యొక్క సంపూర్ణతతో ఆశీర్వాదాలను పొందుటకు కలిసి పని చేయాలి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలను మనము చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మను బ్రతిమాలు కొనుచున్నాను అన్నాడు. అంటే మనము ఆశీర్వాదము పొందాలి అంటే సంపూర్ణమైన వినయం, సౌమ్యత, ఓర్పు, ప్రేమ, సహనం, సమాధానమను బంధం, ఇవన్నీ ఆత్మ కలిగించేటువంటి ఐక్యత. ఈ జెబూలూను గోత్రము ఒకవైపు ఏమో సముద్ర తీరములో ఉండగా, మరొక వైపు ప్రక్కలో చుట్టూ అనేకమైన గోత్రములు ఉన్నట్లుగా చూడగలం. సరిహద్దులు. ఈ గోత్రముల మధ్య వారు ఏం చేయాలి? ప్రేమను కలిగి వారు జీవించవలసిన వారుగా ఉన్నారు. అందుకే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనములో వీటన్నిటి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అది ఇతరులతో మనం కలిసి జీవించాలి అంటే ఒకరి సుఖదుఖములలో ఒకరు పాలివారుగా ఉండాలి, సహోదర ప్రేమ కలిగిన వారుగా ఉండాలి, క్షమించే మనస్సు గలవారుగా ఉండాలి, చేర్చుకునే మనస్సు గలవారుగా ఉండాలి, ఇచ్చిపుచ్చుకునే మనస్సు గలవారుగా ఉండాలి, కరుణ గలవారుగా ఉండాలి, వినయ మనస్కులుగా ఉండుడి. ఈ జెబూలూను భూభాగంలో కొన్ని ముఖ్యమైన నగరాలు ఇందులో వ్రాయబడి ఉన్నట్లుగా చూడగలం. అందులో గెత్పెహెర్ అనే భూభాగము, యోనా నగరము, గెత్పెహెర్ మాత్రమే కదా, రిమ్మోను అనే నగరము కూడా ఇందులో ప్రఖ్యాతమైనటువంటి నగరముగా మనం చూడగలం. 15వ వచనంలో చూడండి, కట్టాతు
నహలాలు, సిమ్రోను, ఈదాల, బెత్లెహేమను 12 పట్టణములు, వాటి పల్లెలు అన్నాడు. సో బెత్లెహేమ్ అనే నగరము కూడా ప్రారంభములో ఈ జెబులూను ప్రాంతములో దాని సరిహద్దులలో ఉండినట్లుగా చూడగలం. సో మూడవ భాగం 17 నుండి 23వ వచనం వరకు ఇస్సాకారు గోత్రము యొక్క స్వాస్థ్యము. అంటే ఇస్సాకారు గోత్రమునకు దేవుడు నియమించినటువంటి సరిహద్దులు, వారి పట్టణములను మనము చూడగలం. 4వ వంతు చీటి వారి వంశముల చొప్పున ఇస్సాకారీయుల పక్షముగా వచ్చెను అన్నాడు. ఇస్సాకారీయులు అంటే వీరు ఈ గోత్రములో వారు దేవుని స్వాస్థ్యమును పొందుటలో దేవుని కృపను చూడగలం. ఇస్సాకారు కూడా ఈ లేయా కుమారునిగా మనము చూడగలం. యాకోబు 12 మంది కుమారులలో 9వ వాడు. అయితే ఇస్సాకారు గోత్రానికి చెందిన దాని స్వాస్థ్యము ఇస్సాకారు. అంటే జెబులూను స్వాస్థ్యము తరువాత ఇస్సాకారు గోత్రమునకు దేవుడు అనుగ్రహించాడు. ఈ భాగంలో ఈ జన్మించిన పిల్లల యొక్క జన్మ క్రమమును బట్టి కాదు గాని దేవుని కృపను బట్టి దేవుడు వీరికి స్వాస్థ్యమును అనుగ్రహించాడు. ఇస్సాకారీయులు కూడా వారు ఐగుప్తులో నుండి ప్రారంభంలో బయలుదేరినప్పుడు వారు 54,000 మంది ఉన్నారు. 26వ అధ్యాయం 2వసారి లెక్కించబడినప్పుడు 64,000 మందికి పైగా యోధులు ఉన్నట్లుగా చూడగలం. మోషే వీరిని గూర్చి ఆయన ఏమన్నాడు? మోషే కాని యాకోబు కాని వీరిని గూర్చి పలికిన మాట, ఇస్సాకారీయులు బలమైన గార్ధబము వంటి వారు, వీరు 2 దొడ్ల మధ్య పండుకొనువారు. విశ్రాంతి మంచిదనియు భూమి ఆహ్లాదకరంగా ఉందని వారు మాట్లాడేవారుగా ఉన్నారు. అతడు భారములను మోయువాడు, బరుములను మోయుటకు భుజములు వంచువాడు, బలవంతపు పని చేయుటకు బానిసగా ఉన్నవాడు. ఇందులో ఆత్మీయమైన పాఠం, వారు తమ విశ్వాసములో సంతృప్తి చెందినవారు కాదు. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే కాక శరీర సంబంధమైనటువంటి వాటి కొరకై తమ్మును తాము లోబరుచుకున్నవారు, సంతృప్తి లేని వారుగా ఉన్న ఈ గోత్రం ఈనాడు ప్రభువును అంగీకరించిన మనం దేవుడు అనుగ్రహించిన ఆత్మ సంబంధమైన ఈవుల చేత, వరముల చేత సంతృప్తి చెందకపోతే శరీర సంబంధమైనటువంటి వాటిని ఆశించే వారముగా మనం ఉండగలం. అందుకే పౌలు అన్నాడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 11వ వచనములో, ఫిలిప్పీలారా, నాకు కొదవ కలిగినందున నేను ఇలాగు చెప్పుటలేదు. నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దేవునితో మీ నడకలో సంతృప్తిని కలిగి ఉన్నారా? విశ్వాస జీవితంలో సంతృప్తిని కలిగి ఉన్నారా? భూ సంబంధమైనటువంటి వస్తువుల చేత సంతృప్తిని కలిగి ఉన్నారా? ఈ ఇస్సాకారు ప్రాంతంలో కొన్ని ముఖ్యమైన నగరాలను దేవుడు వారికి అనుగ్రహించాడు. అందులో ఇజ్రాయేలు అనే ఆ పట్టణం మాత్రమే కాదు, మరొక పట్టణం షూనేము అనే ఒక శ్రేష్టమైన పట్టణాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. 4వ భాగం 24 నుండి 31 వరకు అషేరు గోత్రమునకు దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యము. అషేరు గోత్రము యొక్క సరిహద్దులు, వాటి పట్టణములను మనం చూడగలం. చూడండి 24వ వచనం, 5వ వంతు చీటి వారి వంశముల చొప్పున అషేరీయుల పక్షముగా వచ్చెను అన్నాడు. అషేరీయులు వీరు గమనించినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క వరముల ద్వారా స్వాస్థ్యమును పొందినవారు అనే పాఠాన్ని చూడగలం. ఈ భూభాగం
దక్షిణము నుండి తూర్పు సరిహద్దుకు, పశ్చిమ తీర సరిహద్దుకు వెళ్ళే సరిహద్దు ద్వారా వారు పొందారు. ఇది ఈ భూభాగాన్ని మనం గమనించినప్పుడు ఇందులో కర్మేలు పర్వతం ఉన్నది. మాత్రమే కాదు, ఇశ్రాయేలు లోయ ఉన్నది. హెర్మోను, హెబ్రోను ప్రాంతములున్నాయి. సీదోను ప్రాంతము వరకు వ్యాపించినది. ఇది సారవంతమైన వ్యవసాయ భూమితో ఆశీర్వదింపబడిన గోత్రము. యషేరు లేయా దాసి జిల్ఫా కుమారుడు. ఇతడు కూడా శరీర సంబంధమైనటువంటి కుమారుడే. ఈ స్వాస్థ్యమును పొందుటలో కేవలము దేవుని కృప, దేవుని కృప మాత్రమే, దేవుని కృప మాత్రమే వీరి జీవితంలో మనం చూడగలం కదా. యషేరు గోత్రమును దేవుడు దీవించాడు. ఆదికాండం 49వ అధ్యాయం 20వ వచనములో అష్షూరు విషయములో అతడు శ్రేష్టమైన సమృద్ధి అయిన ఆహారమును గలవాడు, చూడగలం. శ్రేష్టమైన ఆహార పదార్థము అష్షూరు గోత్రం. అతడు స్వనీతిని కాక దేవుని నీతిని వెదకడము ద్వారా, దేవుని కృప ద్వారా ఈ వరములను పొందినవాడు. వాస్తవానికి ఆఖరివాడు, శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదములు పొందినవాడు, దాసికి పుట్టినవాడు, లేయా దాసికి పుట్టినవాడు, ఎన్నిక లేనివాడు. కానీ దేవుడు అతనిని ఆశీర్వదించాడు. కేవలం పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మనం ఆశీర్వదించబడగలం. మన కృషి ద్వారా కాదు ప్రియులారా, ఆయన కృప ద్వారాని, దేవుని కృప ద్వారాని, యేసుక్రీస్తు కృప ద్వారాని. అందుకే మత్తయి సువార్త 19వ అధ్యాయం 30వ వచనములో ఏమన్నాడు? మొదటి వారు అనేకులు కడపటి వారగుదురు, కడపటి వారు అనేకులు మొదటి వారగుదురు. దేవుని ఆత్మలో అతడు నడుచుట ద్వారా అతని సహోదరుల చేత ఆశీర్వదించబడిన వాడు. ఈ అష్షూరు గోత్రము, ఈ అష్షూరు గోత్రమును మనము గమనించినప్పుడు ఈ అష్షూరు వంశమునకు చెందినటువంటి ఒక గోత్రికురాలు. లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనములో అషేరు గోత్రికురాలును పనుయేలు కుమార్తెన అన్నానొక ప్రవక్త్రి ఉండెను కదా. ఆమె దేవుని సన్నిధిలో రాత్రింబగళ్ళు ప్రార్థించుచూ ఉన్నది. యెరూషలేము విమోచన కొరకు కనిపెట్టినటువంటి స్త్రీగా ఉన్నది. ప్రియులారా, ఇక్కడ నూనె ఉన్న ప్రాంతము అన్నాడు మోషే అషేరును గూర్చి. ఆషేరు అతని కుమారులందరికంటే ధన్యుడు అన్నాడు. అతని పాదములు నూనెలో ముంచబడును అన్నాడు. అనగా ఈ మధ్యధరా తీర ప్రాంతములో భూములలో నుండి నూనె, వారు పండించే చెట్లలో నుండి నూనె, ఒలివ చెట్ల వనములు ఉన్నటువంటి భూభాగం ఈ ఆషేరు గోత్రికులకు దేవుడు అనుగ్రహించిన భూభాగం. నూనె పరిశుద్ధాత్మకు చిహ్నంగా ఉన్నది ప్రియులారా. ఆనాడు సమూయేలు తన తైలపు కొమ్మును తీసుకొని దావీదు సహోదరుడు ఎదుట దావీదును నూనె చేత అభిషేకము చేయుట, ఆనాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదికి బలముగా వచ్చెను అనే మాట. పరిశుద్ధాత్మ చేత నడిపించబడినప్పుడు, దేవుని ఆత్మ చేత నడిపించబడినప్పుడు మనము శ్రేష్టమైన పదార్థములను మనము పొందగలం. అయితే ఏవవి? ప్రియులారా, ఆత్మచేత నింపబడుట. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో ఆత్మచేత నింపబడే అనుభవం మాత్రమే కాదు, ఈ లోకములో సంతుష్టిగా జీవించటం. తిమోతి మొదటి పత్రిక 6:6 ఏమన్నాడు? సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది కదా. దేవుడు ఆయన మనలను ఈ శ్రేష్టమైన ఆత్మచేత నింపి
శ్రేష్టమైన పదార్థములను కలిగి ఉండి రాజులకు ఆహారమును పంచి ఇచ్చేవారముగా. ఇంకా చెప్పాలంటే దేవుని ఆత్మచేత లోకమునకు సువార్తను ప్రకటించుట, దేవుని ఆత్మచేత నింపబడి దేవుని సంఘమునకు పాత నిబంధన క్రొత్త నిబంధనలో నుండి నానా విధములైన శ్రేష్ట పదార్థములను ప్రజలకు పంచిపెట్టే భాగ్యమును, ఆ బాధ్యతను దేవుడు మనకు అనుగ్రహించుట కేవలం ఆత్మ ద్వారానే. ఈ అషేరు ప్రాంతములో ఒక ముఖ్యమైన ప్రదేశం ఉన్నది. మనం ఇంతకుముందే చెప్పుకున్నాం 26వ వచనములో, పడమటి అది కర్మేలు వరకు అన్నాడు. కర్మేలు పర్వతం, దాని యొక్క శ్రేష్టతను చూడగలం. 5వ భాగం 32 నుండి 39వ వచనము వరకు నఫ్తాలి గోత్రమునకు దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యము. నఫ్తాలి గోత్రపు సరిహద్దులు, దాని పట్టణములు, పల్లెలు. 32వ వచనం, 6వ వంతు చీటి వారి వంశముల చొప్పున నఫ్తాలీయుల పక్షముగా వచ్చెను అన్నాడు. ప్రియులారా, ఇక్కడ ఈ నఫ్తాలి గోత్రము, దాని స్వాస్థ్యం అంటే ఈ వారి భూభాగము ఈశాన్య మధ్య ఇశ్రాయేలులో ఉన్నట్లుగా చూడగలం. అంటే గలిలయ ప్రాంతమునకు దిగువ గలిలయ తూర్పు భూభాగమునకు, తూర్పు యోర్దాను నది ఆ గలిలయ ఉత్తర ప్రాంతములో ఉన్న సరిహద్దులు, వారి భూభాగమును చూడగలం. ఈ నఫ్తాలి కూడా రాహేలు దాసి ద్వారా, బిల్హా ద్వారా పుట్టినటువంటి కుమారుడు కదా. ఇక్కడ మనం గమనిస్తుండగా గాదు, దాను, ఆషేరు మాదిరిగానే ఈ నఫ్తాలి కూడా శరీర సంబంధమైన సంతానమే. రాహేలు అసూయ చేత, అక్క మీద అసూయ చేత, విశ్వాసము లేకపోవడము వల్ల దాసి ద్వారా ఈ కుమారుణ్ణి పొందినట్లుగా చూడగలం. ఈ నఫ్తాలి అసూయ చేత వాగ్దాన కుమారుడుగా ఉన్న యోసేపును చంపాలి అనుకున్నవాడు. అయినా దేవుడు ఇతనికి స్వాస్థ్యమును అనుగ్రహించుట కేవలము దేవుని కృప మాత్రమే. ప్రియులారా, ఆదికాండం 49వ అధ్యాయం 21వ వచనములో నఫ్తాలి విడువబడిన లేడి, అతడు ఇంపైన మాటలు పలుకును అన్నాడు. ఈ నఫ్తాలి విడిచిపెట్టబడిన జింక వంటి వాడు, అతడు అందమైన మాటలు పలుకును. అదే ఈ నఫ్తాలి దేవుని కృపను పొందినవాడే, కానీ ఆ కృపను దుర్వినియోగము చేసినవాడు. అందుకే అరణ్యములో వీరి గోత్రపు సంఖ్య క్షీణించింది. ప్రారంభంలో 53,000కు పైగా ఉండగా రెండవ జన సంఖ్య లెక్కించినప్పుడు 45,000 మాత్రమే. వారు క్షీణించారు. అయితే దేవుడు కృప చూపించాడు. ప్రియులారా, మోషే కూడా వారి ఎడల దయ కలిగి మాట్లాడాడు. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 23వ వచనములో నఫ్తాలిని గూర్చి, కటాక్షము చేత తృప్తి నొందిన నఫ్తాలి, దయచేత కృప చేత తృప్తి నొందిన నఫ్తాలి అన్నాడు. దేవుని కృప కదా, నశించుచున్నటువంటి నఫ్తాలీయులను దేవుడు రక్షించాడు. యేసుక్రీస్తు ప్రభువారు భూలోకములో ఉండగా మత్తయి సువార్త 9వ అధ్యాయం 36, 37, 38 వచనాల్లో ఆయన సమూహములను చూచి, కాపరి లేని గొర్రెల వలె వారు విసికి చెదరి ఉన్నందున ఆయన వారి మీద కనికరపడి, కోత విస్తారమే గాని కోతకు పనివారు కొద్దిగా ఉన్నారు గనుక కోతకు పనివారిని పంపమని కోత యజమానుని వేడుకొనుడి అన్నాడు ఆయన. నశించేటువంటి మానవాళి ఎడల, చీకటిలో ఉన్న మానవాళి ఎడల ఆయన జాలి గలవాడు, కృప గలవాడు. అందుకే మత్తయి సువార్త 4వ అధ్యాయం 12, 16 వచనాల్లో యోహాను చెరపట్టబడినని యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతును విడిచి ఎక్కడికి వెళ్ళాడు? జబూలును
నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో, నఫ్తాలి ప్రాంతమునకు ప్రభు వెళ్ళాడు. చీకటిలో కూర్చున్న ప్రజలు ఒక గొప్ప వెలుగు చూచారు. మరణ ఛాయలో, మరణ ప్రదేశములో కూర్చున్న ప్రజలకు వెలుగు ఉదయించింది. వారి మధ్య ఆయన ఇంపైన మాటలు పలికినట్లుగా మనము చూడగలం. ఈ నఫ్తాలి ప్రాంతీయులకు కూడా దేవుడు కొన్ని శ్రేష్టమైన పట్టణాలను, నగరాలను అనుగ్రహించాడు. హాసోరు అనే ఒక పట్టణం, బెస్తమేసు అనే ఒక పట్టణాన్ని దేవుడు అనుగ్రహించాడు. 6వ భాగం 40 నుండి 48వ వచనము వరకు దాను గోత్రమునకు దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యము అనగా, దాను గోత్రము యొక్క సరిహద్దులు, వాటి పట్టణాలు, వాటి నగరాలు. అది ఇక్కడ దాను గోత్రమునకు దేవుడు స్వాస్థ్యము అనుగ్రహించుట. దానును ఒక పోరాడే యోధునిగా దేవుడు చేశాడు. 40వ వచనం చూడండి. 7వ వంతు చీటి వారి వంశముల చొప్పున దానియుల పక్షముగా వచ్చెను, వారి స్వాస్థ్యపు సరిహద్దు అంటూ ఆ పట్టణాల పేర్లను ఇక్కడ ప్రభు ప్రస్తావించారు. అది దాను గోత్రం యొక్క ఖచ్చితమైన స్థానం. అంటే కొంత వివాదంగా ఉంది. అంటే కొన్ని పట్టణాలు కొన్ని ప్రాంతాల్లో కలిసినట్లుగా ఉన్నాయి. దాను అయితే వాటిని జయించి వాటిని స్వాధీనపరుచుకున్నట్లుగా మనము దైవ గ్రంథములో చూడగలం. న్యాయాధిపతుల గ్రంథములో ఈ దానీయులు వేరే ప్రాంతములోని వారిని వెళ్ళగొట్టినట్లుగా చూడగలం. న్యాయాధిపతుల గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనములో, అప్పుడు జోర్యోలోను ఎస్తాయేలులోను దానీయులైన 600 మంది యుద్ధాయుధములు కట్టుకొని అక్కడ నుండి బయలుదేరి యూదా దేశమందలి కిర్యాతారీములో దిగిరి అనే మాట ఉంది. అంటే వీరు పోరాడే యోధులుగా ఉన్నారు. దాను కూడా దాసి కుమారుడే, రాహేలు యొక్క దాసి కుమారుడు. శరీర సంబంధమైనటువంటి కుమారుడుగానే ఉన్నాడు. కానీ దేవుడు వారి ఎడల తన కృపను చూపించాడు. యాకోబు దాను గోత్రము వారిని ఆశీర్వదిస్తూ ప్రవచిస్తూ ఆదికాండం 49వ అధ్యాయం 16-17 వచనాలలో, దాను ఇజ్రాయేలు గోత్రికుల వలె తన ప్రజలకు న్యాయము తీర్చును. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అతడు గుర్రెపు మడిమలను కరుచును, అందువలన ఎక్కువాడు వెనుకకు పడును. దానీయులు, దాను అనగానే తీర్పు తీర్చువారు. శరీర సంబంధమైన మూలములను కలిగి ఉన్నప్పటికీ వీరు దేవుని కృపను వారు ఉపయోగించుకున్నవారు. అరణ్యములో వారి సంఖ్య పెరిగింది. అందుకే యాకోబు ఎలా దానీయులను ఆశీర్వదించాడో మోషే కూడా ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయములో దాను గోత్రపు వారిని ఆశీర్వదించాడు. ఏమన్నాడు? దానును గూర్చి, దాను సింహపు పిల్ల బాషానులో నుండి దుముకును. వారి యొక్క సరిహద్దును మనం గమనిస్తున్నప్పుడు జోర్యో అనే ప్రాంతము ఉన్నది. జోర్యో, తిమ్నా, మరి ఈ ప్రాంతాలు మనం విన్నామా? సంసోను జీవితాన్ని మనం చదువుతున్నప్పుడు జోర్యో అనే ప్రాంతం ఉన్నది, తిమ్నాతు అనే ప్రాంతం ఉన్నది. సంసోను ఈ దాను గోత్రమునకు చెందినవాడుగా మనం చూడగలం. దేవుడు ఈ సంసోనును ఆయన బలముగా వాడుకున్నవాడు. బలముగా అంటే పోరాడే యోధులు, యుద్ధ ఆయుధములను ధరించే యోధులు దాను గోత్రములో ఉన్నారు. పోరాటం. ఇందులో మనకు ఆత్మీయమైన పాఠం ఏమిటి? యేసు క్రీస్తు ప్రభుని అంగీకరించిన ఆయన పిల్లలమైన మనం ఈ లోకములో పోరాడే యోధులుగా ఉండాలి. ఎవరితో? మనుషులతో కాదు, లోకములో ప్రభుత్వాలతో కాదు. అపవాది వాని సేన. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనములు, ఏలైనగా మనము పోరాడునది శరీరులతో కాదు, రక్తమాంసములతో కాదు, కానీ ప్రధానులతోనూ
అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మీరు పోరాడుచున్నారు అన్నాడు. విశ్వాస పోరాటం. దాను గోత్రమునకు దేవుడు కొన్ని ప్రత్యేకమైన పట్టణాలను, నగరాలను అనుగ్రహించాడు. అందులో జోరియో అనే ప్రాంతాన్ని విన్నాం, తిమ్నా, యఫ్ఫా, దాను, ఈ ప్రాంతాలు. ఆఖరి భాగం 49 నుండి 51వ వచనం వరకు యెహోషువకు దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యము. యెహోషువ, దేవుడు యెహోషువకు ప్రత్యేకంగా ఎందుకు స్వాస్థ్యమని ఇచ్చాడు? 49వ వచనం, సరిహద్దులను బట్టి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచిపెట్టుట ముగించిన తరువాత ఇశ్రాయేలీయులు నూను కుమారుడైన యెహోషువకు స్వాస్థ్యమిచ్చిరి. వాస్తవానికి ఎఫ్రాయిము గోత్రానికి చెందినవాడు, ఆ గోత్రములో ఉండాలి. కానీ ఇతనికి ప్రత్యేకమైన స్వాస్థ్యమును ఇచ్చుటలో దేవుని ఉద్దేశం ఏమిటి? అతడు ఇతరులకు సేవ చేసినవాడు. ఇతరులకు సేవ చేసినవాడు. యెహోషువ స్వాస్థ్యము ఇచ్చుటలో దేవుని కృప, దేవుని విశ్వాస్యత, దేవుని నమ్మకత్వము మనము చూడగలం. అన్నాడు మోషే వేగుల వారిని పంపినప్పుడు సంఖ్యాకాండం 13వ అధ్యాయములో యెహోషువ, కాలేబు ఈ ఇద్దరు వేగుల వారు, దేవుణ్ణి నిండు మనస్సుతో అనుసరించిన వారు, వాగ్దాన దేశమును గుర్చి మంచి దేశము, దేవుడు దానిని మనకు అప్పగిస్తాడు అని 14వ అధ్యాయములో వారు బోధించిన వారు. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయములో కాలేబుకు హెబ్రోను, కిర్యత్యారీబు అనే ఆ కొండ ప్రాంతమును దేవుడు అనుగ్రహించాడు. యెహోషువకు దేవుడు ఇక్కడ ఒక ప్రత్యేకమైన స్థానమును ఆయన అప్పగిస్తున్నాడు. కారణం ఏమిటంటే ఆయన సేవ చేసిన దానికి ప్రతిఫలముగా. సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 23వ వచనములో యెహోవా, ఈ దినము నేను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపనుల్లక యుందునని ఆయన నా నీతిని, నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయునుగాక అన్నాడు దావీదు. దేవుడు ఈ యెహోషువ కూడా, యెహోషువ యొక్క విశ్వాస్యత, యెహోషువ యొక్క విశ్వాసమును చూచి దేవుడు ప్రతిఫలమును అనుగ్రహించాడు. దేవుడు ప్రతిఫలం ఇచ్చేవాడు. ఆయన త్వరలో ఈ భూలోకానికి రానయ్యున్నాడు. ఈ భూలోకానికి రానయ్యుండగా ఈ ఎఫ్రాయిమీయుల పర్వత ప్రాంతమునకు యెహోషువకు దేవుడు స్వాస్థ్యమును పంచి ఇచ్చినట్లుగా. చూడండి ఆఖరి వచనం, యాజకుడైన ఎలియాజరును నూను కుమారుడైన యెహోషువయు ఇశ్రాయేలు గోత్రముల యొక్క పితరుల కుటుంబములలోని ముఖ్యులను షిలోహులోనున్న ప్రత్యక్షపు గుడారమునొద్ద యెహోవా సన్నిధిని చీట్ల వలన పంపకము చేసిన స్వాస్థ్యములు ఇవి. అప్పుడు వారు దేశమును పంచిపెట్టుట ముగించిరి. యెహోషువ ఆయన దేశమును విభజించి ఇచ్చుటలో తన జ్ఞానము, సామర్థ్యమును ఉపయోగించిన వాడు కాడు. దేవుని సన్నిధిలోనికి వెళ్ళి, దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆ భూభాగమును పంచి ఇచ్చిన వాడుగా చూడగలం. యెహోషువ నమ్మకత్వమును బట్టి దేవుడు యెహోషువకు స్వాస్థ్యమును ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రియులారా, ఒకరోజు ప్రభు రాబోతున్నాడు. మన జీవితాల్లో కూడా నమ్మకస్తులమా, అపనమ్మకస్తులమా, లేదా దేవుని ఎడల విశ్వాస్యత కలిగిన వారమా, విశ్వాస్యతను కోల్పోయిన వారమా, మనం ఆలోచన చేయాలి. ప్రభు వచ్చినప్పుడు మనకు కూడా ఆయన ప్రతిఫలమునిస్తాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనములో ఆయన ఏమన్నాడు? ఇదిగో 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 త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది అన్నాడు. అది వాని క్రియల చొప్పున.
సిద్ధపరిచిన జీతము ఆయన వద్ద ఉండగా ఆయన కొరకు నమ్మకంగా ఈ లోకములో జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయును గాక. ఆమేన్.